రెడీ మొదలుపెట్టు. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. అమంతరం అక్షరం నాస్తి, అమంతరం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, అయోగ్యో పురుషో నాస్తి, యోజక యోజక తత్ర దుర్లభః. తత్ర దుర్లభః. దీని అర్థం ఏంటి? ప్రపంచంలో అక్షరాలన్నీ మంచివే నీకు వాడడం వస్తే, ప్రతి చెట్టు ఔషధమే నీకు తెలిస్తే, ప్రతి వ్యక్తి గొప్పవాడే నువ్వు మరిస్తే. వాడు కట్టేయండి, ఇది ఒక్క స్కోల్ తగ్గుతుంది, వాడు బంద్ చేయండి. సో మనం దిద్దుకోవడం, నేర్చుకోవడం ఇవి చెయ్యకపోతే నశించిపోతాం. భవిష్యత్తు అని మనం కళ్ళగంటూ ఉంటాం కదా. భవిష్యత్తు అంటే ఏంటండి? అసలు ఇప్పుడు పొందనిదేదో పొందబోతాము అని ఎక్సైట్మెంట్, అదే కదా భవిష్యత్తు. కానీ ఎక్కువ మంది హిందువులు ఎలా ఉన్నారో తెలుసా? ఒక కథ చెప్తాను. బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పకపోతే మన వాళ్ళకి అర్థం కాదు, అందుకని చెప్తాను నేను. ఒక ఊర్లో ఒక వ్యక్తి అడుక్కునేవాడు. వాడు అడుక్కునే టైంలో ఎవరో పిండి ఇచ్చారు, పేల పిండి. పేలాలు తెలుసు కదా, తెల్లగుంటాయి, వడ్లకి వెళ్ళి వస్తాయి కదా. ఈ పేలాలు పిండి చేసినప్పుడు బెల్లం కలిపితే బాగుంటుంది. అది ఇచ్చారు వాడికి పొట్లం కట్టి. వాడు అప్పటికే తినున్నాడు, అందుకని ఆ పొట్లం ఆడబెట్టి పడుకున్నాడు. పడుకుంటే పర్లేదు, ప్రేమికుడి సినిమాలో ఫస్ట్ సాంగ్ వేసుకున్నాడు వాడు. అంటే ఏంటి? ఊహల్లో ఉన్నాడు వాడు, ఫ్యాంటసీ. వాడి ఊహలు ఏంటంటే, ఇలాగే మాట్లాడతా, ఎందుకంటే ఈ దేశం చాలా గొప్పది. రాముడు వారు కూర్చున్నప్పుడు మండోదరు వస్తే టక్కులు లేచిండు, ఆమె నీడ కూడా తన మీద పడకుండా. అటువంటి రామాయణ పుట్టిన దేశంలో పుట్టి దురదోడల్లా గోకొచ్చు, గోక్కోవచ్చు. ఆ తీర్పులు ఎందుకు ఇస్తారా మీరు? నేను బట్టెబాజు వాడచ్చో వాడకూడదో దాని మీనింగ్ నాకు తెలియదు. కానీ తీర్పిస్తే మంచి మార్పు రావాలి, మంచి కూర్పు రావాలి, 10 మంది కలవాలి, ధర్మం నిలబడాలి. ఈ దేశాన్ని ధర్మాన్ని బద్నాం చేయడానికి ఎందుకు? దాన్ని అడ్డం పెట్టుకుని పూర్వం కాలితే పోలీసు వాళ్ళని అడగాలి. మనం పాత సినిమాలో కూడా చూస్తాం, రైడింగ్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు రైడింగ్ పనిలేదు, ఎవరికి దొరుకుతాడు గొక్కోవచ్చుగా. నేను చెప్పేది ఏదైనా ఒక్కటైనా అబద్ధం ఉందా? లేదు. ఇప్పుడు చాలా బాధాకర విషయం నేను చెప్పేది ఏంటంటే, ఈ ఓయో రూమ్లో దొరికే ఆడపిల్లలు 99% హిందువుల పిల్లలే. ఎందుకలా? ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆ ఆడపిల్లని నువ్వు కూర్చోబెట్టలే, నువ్వు దానికి ఏమొచ్చట్లు చెప్పలే. ఎందుకంటే నీకు తెలీదు, నువ్వు బట్టెబజి గారి మీద. పోనీ నేను నిరూపించనా? మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నోళ్ళు చేయొద్దని. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండో ప్రశ్నలో మీ అసలు స్వరూపం తెలుస్తుంది. మా తిరుపతి నాయకుకి తెలుసు నా కథ. వాడు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, అంటే వాడు చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో భగవద్గీత ఉందంటే చెయ్యెత్తారు కదా. మరి చెప్పండి, 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్నోడు చేయొద్దని. చెప్పండి బాలరాజు గారు. ఇందాక ఎన్ని చేతులు లేచినాయి? మస్తు లేచినాయి కదా. ఇప్పుడు ఎందుకు లేవలే? ఒక్క చెయ్యి. ఇంతమందిలో పోనీ 2. ఎందుకు చెప్పలేము? అసలు మనకి సోయి లేదు, దాని మీద ధ్యాస లేదు, మనకి బెంగ లేదు. నువ్వు చిన్న పోరగాడు, చంకలో ఉండే బుడ్డది, అది వాడు దానికి బురకా వేస్తాడు, హిజాబ్ వేస్తాడు. చంకలో ఉండేదానికి బురకా వేస్తాడు. బుడ్డగాడు 3 ఏళ్ళు ఉండవు, వాడు క్యాప్ పెట్టుకుంటాడు, స్కల్ క్యాప్. మొన్న ఫ్లైట్లో వస్తున్నా, పెద్ద ఫ్లైట్ కదా, ఇండిగో
ఎవడో బుడ్డగాడు లేచాడు, క్యాప్ ఉంది. అందరిలోకి వాడు కనబడుతున్నాడు లేదా? వాడు ఎవడో తెలుస్తుందా లేదా? ఎలా తెలిసింది? క్యాప్ ఆ? క్యాప్ క్యాప్. తోపవడం వల్ల తెలియలే, క్యాప్ ఉండడం వల్ల తెలిసాడు. నువ్వు తోపే, నువ్వు పోపే, కానీ నువ్వేమీ తెలియదే. నువ్వు తాడికి చేతికి కట్టుండదు, మొఖాన పొట్టుండదు, ధర్మగ్రంథాలపై పట్టుండదు, ఇంకా మట్టి మిగిలేదేంది? అందుకని నా రిక్వెస్ట్, మీరు చదవండి. నేను బుక్కులు ఇచ్చిన మన ఎమ్మెల్యే సార్కి, ఇక్కడ ఉందో లేదో ఇంకా మరి అయిపోయినాయో తెలియదు. నేను బుక్కుల మీద ఒక స్టాంపు వేస్తా, దొరికింది. బుక్కుల మీద ఒక స్టాంపు వేస్తాను. ఆ స్టాంపులో ఏముందో ఒక్కసారి బాలరాజ్ సార్, నేను ఇక్కడ ఏం రాశాను? వచ్చేలోపు ఒక్కసారైనా చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. ఎందుకంటే చదవకపోయినా చేస్తారు కాబట్టి. మీ రాధా మనోహర్ దాస్. థ్యాంక్ యూ. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందా లేదా? అర్థమైంది. మీకే అర్థమైందా? భౌతికత చదవండి అని నేను చెప్పలేదు. అందులో ఏం కొట్టాను స్టాంపు? చదివి చావండి. చదవండి అని చెప్పట్లేదు నేను, చదివి చావండి. ఎందుకని? చదవకపోయినా చేస్తారు కదా, అదేదో చదివి చావండి. ఎందుకంటే మృత్యు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ. చావు మన పక్కనే ఉంటుంది. ఇంకా చాలా దినాలు ఉంది అనుకుంటున్నారా? కొండపల్లి సీతారామయ్య పేరు విన్నారా? పెద్ద నక్సలైట్. ఓకే. ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? బాత్రూంలో కాలు జారి చచ్చిపోయాడు. తెలుసా మీకు? ఊరికే చెప్పాను. చాలామంది మాట్లాడుతూ, డ్రింక్ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ, భోజనం చేస్తూ నిద్దట్లోనే వెళ్ళిపోతారు. కాలం ఎవరి కోసం ఆగదు. ఇదే కాలం, కలికాలం. ఏ కాలం? ఎండాకాలం. హిందువులకి పోయే కాలం. ఎన్ని హిందూ సమ్మేళనాల్లో పాల్గొన్నాను. ఇలా రెండో క్వశ్చన్కి చేతులే లేవు. నాకు చాలా బాధ అవుతుంది. ఎంత పూర్ హిందూస్. నీ గురించి నీకే తెలియనప్పుడు వాడెవడో బైబిల్ ఎత్తుకొస్తాడు, ఇంకోటి ఎవడో ఖురాన్ చెప్తాడు, ఆడెవడో చెయ్యి అంట, తమిళ్ వాడు, హీరో, సినిమా వాడు, నాకు హిందూ మతంలో అవమానాలైన గుడికి వెళ్తే అందుకని నేను ఇంక కోసుకుంటున్నాను అండి. ఇదే శరీరం అంగవైకల్యం అని తెలుసుగా, ఒక అంగాన్ని కోసుకునే మతంలోకి వెళ్తున్నా అని చెప్పి. అంటే వారికి అవగాహన లేదు. మతం మారే వాళ్ళందరూ ఎందుకు మతం మారుతారు? జ్ఞానం ఉంటే మతం మారుతారా? శివాజీ కొడుకు మతం మారమని గోళ్ళు పీకిండ్రు, జుట్టు పీకిండ్రు, కళ్ళల్లో పొడిచారు, నాలిక కోసారు, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలకేసి సముద్రంలో పడేశారు. నువ్వు మా మతంలోకి వస్తే సుఖపడతావు, నీ రాజ్యం నీకుంటుంది, నీ గౌరవం నీకుంటుంది అని చెప్తే ఆయన చాలా వయసులో పెద్దోడేం కాదు. ఇన్ని ఆఫర్లు ఇస్తే లోఫర్ లాగా ఏదో బియ్యం బస్తాకి లేకపోతే సైకిల్కి కొన్ని పైసలకి మతం మారిపోయే దరిద్రుల్లాగా ఆయన మారలేదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అలా అన్న ఔరంగజేబు గారితో చా మై షేర్ కి బచ్చా అని గర్జించాడు. చావును ఆహ్వానిస్తాడు. ఈ చావా ధర్మాన్ని విడిచిపెట్టడు. మరి మనము క్యాజువల్గా ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే ధర్మమే తెలియదు కదా, భౌతికత తెలియని బాడుకోవచ్చు కదా. ఎందుకు తెలీదు? నువ్వు టైం ఇయ్యవు, రాసుకెళ్ళి. నీకు చదువు రాకనా? మీ ఇంట్లో భౌతికత లేకనా? ఉంది. నేను ఏమంటావంటే నాలో చెప్తా, స్వామీజీ మనకి ఎట్లా అది మనకు అర్థం కాదు కదా స్వామీజీ. అసలు నువ్వు ట్రై చేసావులో?
రోడ్డు పక్కన అడుక్కునే క్రిస్టియన్ కూడా బైబిల్ చదువుతుంది, అర్థమైనా కాకపోయినా. నేను ఒక ఇంట్లో ఉన్నా విజయవాడలో, పని మనిషి గొర్రె అయింది. పని అయిపోయాక సంకలో బుక్ ఎట్టుకుని వెళ్తుంది. ఎడబోతున్నావు అన్న? చర్చికి పోతున్నాను. నీకు చదవచ్చునా అన్న? నా బాగా గుర్తు, నేను బైబిల్ చూసి దాన్ని ఓపెన్ చేసి చూశా. ఆవిడ ఎప్పుడు బాప్టిజం తీసుకుందో ఆ డేట్ అది వేసింది. నువ్వు చదువు రాదు కదా, నువ్వు ఎందుకు పట్టుకెళ్తున్నావు ఈ బుక్ అన్నా. ఆమె ఏమందంటే, ఇప్పుడు మనం రేషన్ షాప్ పోతాం కదా, బుక్ అయితే పట్టుకెళ్ళాలి కదా, అట్లా ఇది కూడా. ఆవిడ కన్విక్షన్ని మనం అప్రిషియేట్ చేయాలి. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? పోనీ అదన్నా తెలుసా? చెప్పండి, ఎవరెవరికి చెప్పారో నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దని. భగవద్గీత ఎవరికి చెప్పారు? నువ్వు చెప్పవే పిల్లోడా. కృష్ణుడు అర్జునుడికి ఏం పేరు నీ పేరు? ఆంజనేయులు గట్టిగా చెప్పలు కూడా. ఇదే ప్రశ్న నేను తమిళనాడులో సిటీ బస్సులో లాంగ్ ఎగో నా పక్కన కూర్చున్న అబ్బాయిని అడిగాను, భగవద్గీత యారు சொல்லிருக்கே అన్న. భగవద్గీత யாரு சொல்லிருக்கே? ఎంజి రామచంద్రన్ శివాజీ గణేష్ சொல்லிருக்கேன். వాడికి కథ ఉంది, వాడికి వాళ్ళే తెలుసు. మనం ఇంకా నయం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పాడని చెప్పలేదంతే. కానీ నవ్వులు కాదు నాన్న, ప్లీజ్ నవ్వులైతే కాదు. నేను భవిష్యత్తు జరగబోయే నష్టం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఒక్కసారి మనం వీక్ అయినప్పుడల్లా దేశం బ్రేక్ అయింది. హిందువులు వీక్ అయినప్పుడల్లా దేశం బ్రేక్ అయింది. కానీ మన పోరంబోకులు తెలుసుకోకుండా మేకుల మతంలోకి వెళ్తున్నారు. ఒక్కసారి మతం మారితే హిందువులా ఉండడు. వాడు దేశద్రోహి అవుతాడు, ధర్మద్రోహి అవుతాడు, వాడు మానవత్వానికి వ్యతిరేకంగా జీవిస్తాడు. మీరు దానికి రుజువు కావాలంటే చూడండి, పాకిస్తాన్లో లాహోర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక రామాలయం ఉంది, కానీ ఇప్పుడు అందులో రాముడు లేడు, చికెన్ షాప్ ఉంది. అక్కడ కరాచీలో ఒక 2 ఇల్లులు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళకి మధ్యలో ఒక ఆర్చి ఉంది. ఆర్చికి సగం విరిగిపోయింది, ఇప్పటికీ ఉంది. ఆ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు? సేట్ చమన్లాల్ది. కానీ ఇప్పుడు చమన్లాల్ లేడు అందులో. చెమట వచ్చి ఆ బిల్డింగ్ కట్టిన చమన్లాల్ లేడు, వాళ్ళ వారసులు కూడా లేరు. ఏవో పందులు గుంపులు ఉన్నాయడ. దానికి ముందు ఏం జరిగింది? దాని మీద డేట్ ఉంటుంది, 1936. ఆ బిల్డింగ్ కట్టిన టైంలో ఆ చమన్లాల్ చెప్పాడు వాడి దగ్గర పనిచేసేవాడికి, నాకు 2 పిల్లలు, ఇద్దరికి 2 బిల్డింగ్లు కట్టిస్తున్నా, నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు అన్నాడు. సార్ నాకు 11 మంది పిల్లలు సార్ అన్నాడు. మరి వాళ్ళకి ఏమైనా కట్టిస్తున్నావు అన్నాడు. నాకేం పని సార్, మీరు 2 కట్టిస్తున్నారు కదా. అట్లే పంజాబ్లో అమృత్సర్లో స్టేట్లు కట్టిస్తారు, ఇస్లామాబాద్లో కట్టిస్తారు, కరాచీలో కట్టిస్తారు, లాహోర్లో కట్టిస్తారు. సో ఇవన్నీ మావే కదా అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. వాడు అన్నమాట 11 ఏళ్లలో అయిందా లేదా? 36లో వాడు అన్నాడు, 40 ఏళ్ళలో నిజమైంది కదా. అవన్నీ లాక్కోబడ్డాయి కదా. రేపు మీ అపార్ట్మెంట్ కూడా లాక్కోబడతాయి, మీ పొలాలు లాక్కోబడతాయి, మీ పిల్లలు కూడా లాక్కోబడతారు. ఒక్కసారి పందుల జనాభా పెరిగితే దిస్ ఈజ్ కాల్డ్ డెమోగ్రాఫికల్ చేంజ్. ఏమన్నా అర్థమవుతుందా? అందుకే హిందువులారా సిగ్గు తెచ్చుకోండి, బాగా వినండి, బాగా తినండి, హిందువుల దగ్గరే కొనండి, హిందువులు బాగా కనండి. ఏమన్నా అర్థమైందా మీకు? దద్దమల్లాగా బాగా వినండి అంటే ధర్మం గురించి వినండి, దేశం గురించి వినండి, చరిత్ర గురించి వినండి, దేవాలయాల గురించి వినండి. కొలనుపాక ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? నల్గొండ జిల్లాలో ఉంది. మీరు అన్నమాచార్యుల పేరు విన్నారు కదా, శంకరాచార్యుల వారి పేరు విన్నారు కదా, రామానుజాచార్యుల వారి పేరు విన్నారు కదా. మరి రేణుకాచార్యుల వారి పేరు విన్నారా? తెలియదు. కొల్లపాక చాలా గొప్పది, రేణుకాచార్యులు చాలా గొప్పోడు.
ఎవరికి తెలియదు, ఎవడు ఫోకస్ చేయలే. మనవాడు ఒక నల్గొండ పిల్లోడితో చెప్పాను, సంస్కృతం లెక్చర్, ఒరే ఏదైనా ప్రోగ్రాం చేసి పెద్దగా దాన్ని చెప్పాలిరా అని. ఆ కొలనపాక గురించి హిమాలయాల్లో చెప్తాడు సాధు, అది ఎంత గొప్పదో మనకి తెలియదు. శంకరాచార్యులు వారు వచ్చి సౌందర్యలహరి రాశారు, ఎక్కడ రాశారు తెలుసా? మన శ్రీశైలం, మనకి తెలియదు. కాంచి అంటే ఎక్కడుంది? తమిళనాడులో ఉంది, అదే తెలుసు. కానీ ఇంకో కంచి తెలంగాణలో ఉంది, తెలుసా మనకి? 2000 సంవత్సరాల చరిత్ర ఉంది, తెలియదు. ఎందుకు తెలియదంటే మనం తెలుసుకోం. మత్స్యగిరి అని ఉంది, తెలుసా? యాదగిరి గుట్ట దగ్గర. అక్కడ చేపలకి నామాలు ఉంటాయి, తెలుసా? ఎవరికి తెలుసు? చేతను మనకు తెలీదు. మన నేల ఎంత గొప్పదో, మన ధర్మం ఎంత గొప్పదో, మన పెద్దవాళ్ళు ఎంత గొప్పోళ్ళు. 1000 ఊర్ల చెట్టు ఏడుంది మెదక్ జిల్లాలోనా? 1000 మందిని ఒకేసారి ఊరేసారు. ఆ చెట్టు కూలిపోయింది, ఇప్పుడు లేదు, చాలా కాలం ఉంది. 1000 మందిని రజాకారులు ఒక్కసారి ఊరేసారు. మనకు తెలియదు. అరే వాళ్ళంతా ఎందుకు చచ్చిపోయారు? మన కట్టు కోసం, మన బొట్టు కోసం, మన దేశం, మన ధర్మం కోసం. వాళ్ళు మతం మారింటే బతుకుండేవారు కదా. పాటలు కట్టారే, బండ్లు ఎక్కారే, వాడికి బెదిరింపు చేశారే. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారే దాశరథి గారు. ఆ సోయమన్న మనకుందా? ఈ వరంగల్ కాడ హనుమకొండ దగ్గర కరుణాపురం చాలా పెద్దది, అందులో 25,000 మంది పడతారండి గొర్రెలు. తెలంగాణ అంటే పౌరుషం, పోరుగడ్డ, నాటి ఎర్రగడ్డ. కానీ ఎర్రగడ్డ సరిపోయే బ్యాచ్ గొర్రెబిడ్డ తయారవుతుంది. ఎందువల్ల? సోయి లేకపోవడం. ఇప్పుడు ఆందోళనలు మారారంటే ఏదో తిన్నది అరక్క మారారు, కింద బలిసి అనుకోవచ్చు. తెలంగాణ కొట్లాడి జీవించే నేల. ఇక్కడ అంత సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతారు, ఎట్లా మతం మారుతారు? నాకు అర్థం కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఎందువల్ల? చరిత్ర తెలియకపోవడం వలన. నువ్వు నల్లపోచమ్మ గుడికి పో, కట్టమైసమ్మ దగ్గరికి పో, ఒక కోడినో మేకనో బలి, ఆ మాంసం కొంచెం కవర్లో పెట్టుకో, అహ్మద్ దగ్గరికి వెళ్ళు, ఇస్తావా? ఇస్తే తీసుకుంటాడా? అఫరోజ్ తీసుకుంటాడా? సలీం తీసుకుంటాడా? తీసుకుంటాడా? ఎందుకు తీసుకోడు? హలాల్ కాలేదు. వాళ్ళకి 2 ముఖ్యమైనవి, ఒకటి హలాల్, రెండోది హలాలా. 2 మాంసాలే, ఒకటి కదిలే మాంసం, ఒకటి కదలని మాంసం. 2 మాంసాలే. ఆ మాంసం మధ్యలో వీడి మాంసం పెడతాడు అంతే. ఓ మాంసం లోపల పెడతాడు, ఓ మాంసంలో వాడి మాంసం పెడతాడు అంతే. మీకు అర్థమై చేస్తే చాలా బాగుంటుంది. చాలా కటువైన పదాలు వాడాను, మీకు ఎలగలేదండి ఆ డౌట్ ఉంది. మా రెడ్డి ఒక్కడే ముసిముసిలో అవుతాడు, అక్కడ తిరుపతి గారు, వెనకాల బాలరాజు గారు. ఏం చేయాలి? నా నివేదన, నా ఆవేదన. మన ఆడపిల్లలు భవిష్యత్ ఏంటి? ఆడపిల్ల లేకపోతే వాళ్ళ పనిలో ఉన్నారు, సక్సెస్ కూడా అవుతున్నారు. మనం ఇలా కూర్చుని సభ పెట్టుకుని ఏదో మంత్రమో శ్లోకమో చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం? మనం మెజార్టీగా ఉన్నాం కాబట్టి. అంతే. ఒక్కసారి నువ్వు మైనార్టీ అవు, సభ ఉండదు, ఓన్లీ రసభ.